ప్రైజ్ లార్డ్. మత్తయి సువార్త 15వ అధ్యాయము 7 నుంచి 11వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి ఒక మాట చెప్తా ఉన్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా ప్రవచించిన ఆ వాక్యాన్ని ఎత్తి చూపించేస్తూ, మీరు చేసేది తప్పు అని శాస్త్రులతో పరిసయ్యులతో ప్రభు చెప్తా ఉన్నారు. పెదవులతోనే నన్ను ఘనపరుస్తున్నారు కానీ మీ హృదయము చాలా దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని మీరు చెప్తా ఉన్నారు. అది సరైన పద్ధతి కాదు కదండి. ఈ లోకంలో కూడా చాలామంది జస్ట్ నోరుతోటి ఆరాధిస్తున్నారు కానీ వారి హృదయం దూరంగా ఉంది. లోకాశలు, తిండిబోత్తనము, నిద్రబోత్తనము, శరీర సుఖాలు, ఇంకేవేవో కోరుకుంటూ వారి ఆరాధన కూడా అలాగే ఉంటుంది కదండి. లైట్లు కావాలి, ఫోకస్ కావాలి, పొగ కావాలి, బాగా ఎగిరి గంతులు వేయాలి అని మనుషులు పద్ధతి ద్వారానే దేవుణ్ణి ఆరాధించడం కానీ హృదయపూర్వకంగా ఆరాధించేవారు లేరు కదండి. మరి మనుషుని పద్ధతులు కాదు, దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించే వాళ్ళు కావాలి. హల్లెలూయా. దేవుడు మరి నీ దగ్గర నుంచి కోరుకున్నది అదే. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, ఆరాధించాలి, ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఆయనకు విధేయత చూపించాలి, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. అయితే శాస్త్రులు ఈ ఆజ్ఞల గురించి బోధించడం మానేసి పద్ధతులు చెప్తా ఉన్నారు. ఈ విధమైన ఆచారాలు, పద్ధతులని కొత్త కొత్త పద్ధతులు తెచ్చి చెప్తా ఉన్నారు. పూర్వీకులు చెప్పినారని చెప్తా ఉన్నారు. అయితే యేసు ప్రభువారు చేతులు కడుక్కోకపోవడము వీటన్నిటి గురించి కాదు. నోట నుండి పడునది మరి మనుషుని అపవిత్రపరచదు కానీ మరి నోట నుండి బయటికి వచ్చినదే మనిషిని అపవిత్రపరచునని యేసు ప్రభువారు చెప్తాము. అంటే తినేది కాదు, నీ హృదయంలో నుంచి ఏం బయటకు వస్తున్నాయి, నీ హృదయంలో అసలు ఏముంది, పాపం ఉందా, లోకం ఉందా, దొంగతనాలు, వ్యభిచారాలు, మత్సరాలు, ఈ లోకాశలు, ఇంకేమైనా ఉంటే అవే నిన్ను అపవిత్రపరుస్తాయి కానీ నీ నోట్లోకి వెళ్ళేది నిన్ను అపవిత్రపరచదని యేసుప్రభు వారు చెప్తా ఉన్నారు. ఈరోజే మారి నీ హృదయంలో క్రీస్తును ప్రతిష్ఠించుకో, పాపానికి దూరంగా ఉండు, హృదయాన్ని కడుక్కో, నీవు నిత్య జీవానికి వెళ్ళే మార్గంలో ఉంటావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చక్కటి కామెంట్ కూడా కింద పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు